హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవాని. ఈరోజు మనం సత్తెనపల్లిలో అలాగా జేసీబీ పెట్టి ఇలాంటి పిల్లర్స్ గుంతలు తీయడం అయితే జరిగింది. సో చూడండి, ఈ పిల్లర్స్ గుంతలు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక మేస్త్రి లేదా మేస్త్రి ఉండాలి. తప్పనిసరిగా గుంతకి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మార్కింగ్ బట్టి ఈ పిల్లర్స్ గుంతలు తీయడం జరుగుతుంది. సో దీన్ని తీసిన తర్వాత నేలను బట్టి లోతు తీసుకోవాలి. ఒకవేళ వచ్చేసి 5-6 కాణాలు ఇలాగా ఈ పిల్లర్స్ గుంతలు తీయడం అనేది చాలా కొంచెం హైలైట్ పని. ఎందుకంటే కింద మ్యాట్ వేసినప్పుడు దాన్ని మట్టి చుట్టుపక్కల మట్టి కూడా ఒక 3 అంగనాలు అయితే ఖాళీ ఉండాలి, ఎందుకంటే కంకర పట్టడానికి. సో మనం దానికి తగ్గట్టుగా మనం అయితే ఈరోజు తగిలినట్టు అయితే లోతు అనేది చాలా ఎక్కువ పోకూడదు. ఎందుకంటే పోయిన తర్వాత ఇలాగా ఒడ్డులు అయితే ఇరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో నేల ఇలా మొరసలినప్పుడు మాత్రం మీరు ఎంత లోతు నీళ్ళకి వెళ్ళిపోవచ్చు. స్థలాన్ని బట్టి ఇలా ఒక ట్రాక్టర్ పెట్టుకొని మట్టి అయితే ఇలా సైడ్కి షిఫ్టింగ్ తీసుకోవాలి. సో గుర్తుపెట్టండి ఫ్రెండ్స్, పిల్లర్స్ గుంతలు తీయడం మాత్రం మార్కింగ్ కంపల్సరీ, మేస్త్రి తప్పనిసరి. మట్టి మాత్రం పక్క నుంచి షిఫ్టింగ్ చేసుకుంటే గుంతలు చాలా ఈజీగా వస్తుంటాయి. సో ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ, వెంచర్కి సంబంధించిన విషయాలకు కానీ, వెహికల్ సంబంధించిన విషయాలకు కానీ మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.